హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సజ్జన సాంగత్యం అనే కథ చెప్పుకుందాం. పూర్వం మహేంద్రగిరి అనే గ్రామంలో దేవలుడనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా నిష్ఠాపరుడు, భగవంతుడి యందు అచంచలమైన విశ్వాసం కలవాడు. ఆయనకు పెళ్లి సంసార బాధ్యతలు ఏమీ లేవు. ఆయన జీవితం అంతా సత్కార్యాలలోనే గడిచిపోయింది. దేవలుడు తనకు ఉన్న దాంట్లోనే మితంగా ఖర్చు చేస్తూ రావడం వల్ల కొంతకాలానికి 2,000 రూపాయలు పోగు చేయగలిగాడు. దాన్ని ఏ విధంగా వినియోగపరచాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక సంతోషకరమైన వార్త తెలిసింది. హరిద్వారంలో ఒక పెద్ద మఠం ఉన్నదని, అక్కడ యాత్రికులకు సన్యాసులకు చక్కని సౌకర్యాలు జరుగుబాటు అవుతున్నాయని తెలిసింది. తాను కూడబెట్టిన ధనమంతా ఆ మఠానికి ఇచ్చేసి యాత్రాఫలం కూడా దక్కించుకుందామని దేవలుడికి తోచింది. అందుచేత ఆయన ఒక మంచి రోజున భీముడనే తన నౌకర్ను వెంటబెట్టుకొని హరిద్వారానికి బయలుదేరాడు. ఈ ఇద్దరు కొద్ది రోజులు కాలినడకన ప్రయాణం చేసి ప్రయాగకు చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలపైన హరిద్వారం వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ప్రయాగ దిగుతూనే వారు త్రివేణిలో స్నానం చేసి ఒక సత్రంలో బస చూసుకున్నారు. ఆ రోజుల్లో ప్రయాగ పూర్తిగా పాపిష్టి నగరం. తాగుబోతులు, జోదగాళ్ళు, దొంగలు, దోపిడీలు చేసేవాళ్ళు విజృంభించారు. ఎక్కడ చూసినా లేకి వినోదాలు ఉండేవి. భగవద్భక్తి, పుణ్యచింతన, పాపభీతి గలవారు కేవలం అమాయకుల కింద జమ అవుతూ ఉండేవారు. రోజు ఏదో ఒక మూల హత్యలు జరుగుతూనే ఉండేవి. రాజోద్యోగులు కూడా ధర్మాన్ని తప్పి నడిచేవారు కావడం చేత ఆ నగరంలో సాధారణంగా ఎవరికీ న్యాయం జరిగేది కాదు. ఈ సంగతులు దేవలుడు తెలుసుకున్నాడు, కానీ లక్ష్య పెట్టలేదు. ఆయన భీముడితో, ఒరే, అన్ని పాపాలను సరిచేయగలవాడు ఆ ఈశ్వరుడున్నాడు, మనం దేనికి భయపడాల్సిన పని లేదు అన్నాడు. వాళ్ళు విడిది చేసిన సత్రం దగ్గరికి రమేషుడనే యువకుడు వచ్చాడు. అతను 30 సంవత్సరాలు కూడా నిండని ఒక యువకుడు. చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరిగి తాగుడు, జోదము మొదలైన దుర్వ్యసనాలన్నీ అలవరుచుకున్నవాడు. ఎంతోమంది దగ్గర అప్పులు చేసి ఎగవేశాడు. తాను జోదంలో గెలిచినప్పుడల్లా రాజోద్యోగులకు లంచాలు పెడుతూ ఉండడం చేత అతనికి వాళ్ళ అండ ఎక్కువగా ఉండేది. అందుచేత అప్పుల వాళ్ళు అతన్ని ఏమీ చేయలేకపోయేవారు. కానీ అతనికి ఎరుగున్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. అందుచేత అతను చేతిలో డబ్బు లేనప్పుడు సత్రాల చుట్టూ తిరిగి పరదేశీయులను మంచి మాటలతో లోబరుచుకొని వారికి వినోదాలు చూపించి తన అవసరాలకు కూడా వారి చేత డబ్బులు ఖర్చు పెట్టించేవాడు. రమేషుడు దేవలుని సమీపించాడు. ఆయన కథంతా తెలుసుకున్నాడు. కపటం ఎరగని దేవలుడు తన వద్ద ఉన్న 2,000 రూపాయల సంగతి రమేషుడికి చెప్పేశాడు. అంతా విని రమేషుడు, ఎల్లుండి దాకా మీకు పడవ దొరకదు. ఇది చాలా చెడ్డ ఊరు. ఈ సత్రంలో మీరు ఉండవచ్చు, కానీ ఇక్కడి భోజనం మీకు సరిపడదు. అందుచేత నా సలహా ఏంటంటే మీరు నా వెంట వచ్చేయండి. మీకు ఒక స్నేహితుడి ఇల్లు చూపిస్తాను. అక్కడ మీకు శుచిగా భోజనం అమరుతుంది. ఈ పూట నేను కూడా అక్కడే భోజనం చేస్తున్నాను అని అన్నాడు. బాబు, ఇవాళ ఏకాదశి, అందుచేత నాకు ఉపవాసం. ఎక్కడైనా భజన కానీ పురాణ కాలక్షేపం కానీ తత్వోపదేశం కానీ ఉన్నట్టయితే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. మా భీముడు ఊరు చూడ్డానికి వెళ్తాడు. వాడికి తిండి ఇబ్బంది లేదు, ఎక్కడైనా తినేయగలడు అన్నాడు దేవలుడు. నాకు ఏకాదశి ఉపవాసాలు అలవాటు లేదు, కానీ మీతో పాటు నేను కూడా భోజనం మానేస్తాను. 2-3 వీధులకి అవతల సరస్వతీ స్వాముల వారు రోజు జ్ఞానబోధ చేస్తారని విన్నాను. అక్కడికి పోదామా మరి అన్నాడు రమేషుడు. దేవలుడు సంతోషంతో లేచి తన నౌకరుతో, ఒరే భీమ, నా సంచి పైబట్ట అందుకో అన్నాడు. భీముడు సత్రంలోకి వెళ్ళి కొద్దిసేపట్లో తన యజమాని సంచి పైబట్ట తెచ్చి ఇచ్చాడు. తర్వాత దేవలుడు రమేషుడు కలిసి వీధుల వెంట నడవసాగారు. చాలా దూరం వెళ్ళాక దేవలుడు, నాయనా, మనం వెళ్లే చోటు నీకు తెలియదల్లే ఉందే అన్నాడు. మర్రి చెట్టు గుర్తు కోసం చూస్తున్నాను బాబుగారు, ఒక్క 2 అడుగులు వేయండి అన్నాడు రమేషుడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక ఒక అడ్డవీధి, అందులో మర్రి చెట్టు కనిపించాయి. చూశారా, మనం సరిగ్గానే వచ్చాం. ఆ కనిపించే తెల్ల ఇంట్లోనే జ్ఞానబోధ అన్నాడు రమేషుడు. అది జోదాలాడే ఇల్లు. ఆ సంగతి రమేషుడికి బాగానే తెలుసు, కానీ దేవలుడికి తెలియదు.
వాకిలి బయట లాఠీ పట్టుకుని నిలబడ్డ మనిషిని చూసి ఆయన ఆశ్చర్యపడి, జ్ఞానబోధ జరిగే చోట ద్వారరక్షకులుంటారా? నేనెక్కడా వినలేదే అన్నాడు ఆశ్చర్యంగా. దుర్మార్గులు లోపలికి రాకుండా కాపలా ఉంచి ఉంటారు, మనకేమీ అడ్డులేదులేండి అంటూ రమేశుడు లోపలికి దారి తీశాడు. లోపల అట్టే వెలుతురు లేదు. చాలామంది జనం ఉన్నట్టుగా దేవలుడు ఊహించుకున్నాడు. ఒక పక్కగా కొందరు కూర్చొని ఏదో తాగుతున్నారు. అందరికీ లోటాల్లో తెల్లటి పానీయం అందిస్తున్న ఒక మనిషి రమేషుణ్ణి పేరు పెట్టి పిలిచి ఆహ్వానించాడు. క్షణం కూర్చుని వెళ్ళిపోదాం, పెద్ద మనిషి పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే బాగోదు అన్నాడు రమేశుడు దేవలుడితో రహస్యంగా. ఇద్దరూ వెళ్ళి ఒక పక్కగా అరుగు మీద కూర్చున్నారు. వీరంతా తాగేదేమిటి అని దేవలుడు రమేశుణ్ణి అమాయకంగా అడిగాడు. పాలలో ఆరోగ్యకరమైన మూలికలు వేసి కాస్తారు. ఉపవాసం ఉండేవారు తప్పక తాగాలి, ఇది ఇక్కడి ఆచారం అని రమేశుడు అంటూ ఉండగానే ఒక నౌకరు 2 లోటాలతో బొంగు తెచ్చి ఇచ్చాడు. దేవలుడు వద్దు మొర్రో అంటున్న వినకుండా రమేశుడు ఆయన చేత ఒక లోటాడు బొంగు తాగించాడు. చిచి, ఇదేం పాలు, బుద్ధి పొరపాటై తాగాను, మనం తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అన్నాడు దేవలుడు. మనం వచ్చిన అసలు పని మరవకండి అంటూ రమేశుడు నౌకర్ను పిలిపించాడు. తత్వ విచారం సాగుతున్నదా అని వాణ్ణి అడిగాడు. అంటే జోదం సాగుతున్నదా అని అతని ఉద్దేశం. నౌకరు ఇంకా లోపలికేసి చెయ్యి చూపాడు. రమేశుడు దేవలుడి చెయ్యి పట్టుకొని లోపలి సావిడిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ వెలుగే లేదు. దీపాలు పెట్టుకుని పాచికలతో అనేక మంది జోదం ఆడుతున్నారు. ఈ సంగతి గ్రహించి దేవలుడు, చూసావా నాయన, నువ్వు దారి తప్పి నన్ను జోదాలాడే చోటికి తెచ్చావు. జరిగిన పొరపాటు జరిగిపోయింది, ఎక్కడైనా వెళ్ళిపోదాం పద అన్నాడు. బాబుగారు, నన్ను క్షమించండి. జోదర్లు కాని వారు ఈ గడప దాటి లోపలికి రాకూడదు. లోపలికి వచ్చిన పాపానికి ఒక పందెం కాసి వెళ్ళిపోదాం, ఇది ఇక్కడి ఆచారం. దురదృష్టవశాత్తు నా దగ్గర చిన్న చిల్లి గవ్వ కూడా లేదు. ఒక్క 5 రూపాయలు అప్పు పెట్టారంటే పందెం కాస్తాను. గెలిచినా ఓడినా మన దారిన మనం వెళ్ళిపోవచ్చు. అదీగాక నాది గెలుపు చేయి, మీ డబ్బులకేమీ పర్వాలేదు అన్నాడు రమేశుడు. మొదట దేవలుడు ససేమిరా అన్నాడు. రమేశుడు కంటతడి పెట్టుకుంటూ, పందెం కాయకుండా బయటికి వెళ్ళామంటే నన్ను ఇక్కడి వాళ్ళు చితకపొడి చేస్తారు, కనుక మిమ్మల్ని ఏమి చేయరు, దయచేసి ఒక్క 5 రూపాయలు ఇవ్వండి అని బతిమలాడాడు. నువ్వు పందెం గెలిచే పక్షంలో ఆ డబ్బు తీసుకోనని ప్రమాణం చేస్తే 5 రూపాయలు ఇస్తాను. జోదంలో గెలిచిన సొమ్ము అంటవచ్చా నాయన, ప్రాజ్ఞుడివి కదూ అన్నాడు దేవలుడు. భంగు ప్రభావం వల్ల ఆయనకు ఉద్రేకం వచ్చేస్తుంది. ఈ మాట అంటూ ఆయన తన సంచి మూతి విప్పి లోపల చెయ్యి పెట్టి తెల్లబోయాడు. దానిలో ఆయన చెంబు బట్టలు ఉన్నాయి, కానీ రూపాయల మూట లేదు. డబ్బంతా ఎవరో కాజేశారు. మఠానికి ఇవ్వాలనుకున్న డబ్బు అని దేవలుడు పెద్దగా అరిచాడు. ఆ డబ్బు ఏమైంది అని రమేశుడు ఊహించలేకపోయాడు. భంగు తాగిన చోట దేవలుడు సంచిని అరుగు మీద పెట్టినప్పుడు ఎవరైనా తీశారేమో. మీ నౌకరు భీముడు నమ్మకస్తుడేనా? ఎందుచేతనంటే అలాంటి వాడి దగ్గర డబ్బుండడం అపాయకరం. 1 గంటలో వాడి డబ్బంతా ఒలిచేస్తారు. ఇది చాలా చెడ్డ ఊరు అన్నాడతను దేవలుడితో. పాపిష్టి డబ్బు కంటే భీముడు చిక్కుల్లో పడకుండా ఉండడం ముఖ్యం. వాణ్ణి ఒంటరిగా తిరగనివ్వకూడదు. వినోదం చూస్తానని వెళ్ళాడు, వాణ్ణి ఎలా పట్టుకోవడం అన్నాడు దేవలుడు. మైదానంలో దొరకవచ్చు, అక్కడికి వెళ్దాం పదండి అన్నాడు రమేశుడు. ఇద్దరూ కలిసి మైదానానికి వెళ్ళారు. మైదానంలో చాలా పందిళ్ళు ఉన్నాయి. వాటి కింద నాట్యాలు, గారడీలు మొదలైన వినోదాలు సాగుతున్నాయి. మైదానం మధ్యలో పొట్టేళ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడి దృశ్యాలను చూస్తున్న కొద్దీ దేవలుడికి ఏవగింపు ఎక్కువ కాసాగింది. దాంతోపాటు భంగు నిషా కూడా ఎక్కువైంది. భీముడు ఎక్కడా కనిపించకపోవడం ఆయనకు మరింత ఉద్రేకాన్ని కలిగించింది. నిజానికి భీముడు పొట్టేళ్ల పందెం జరిగే చోటునే ఉన్నాడు. వాడు తన యజమానిని చూడగానే జనం వెనుక దాక్కున్నాడు. ఉన్నట్టుండి దేవలుడికి పట్టరాని ఆవేశం వచ్చింది. నీచులారా, మీ పాపాలకు పొట్టేళ్లను అడ్డం పెడతారా అంటూ ఆయన జనాల్ని తోసుకొని వెళ్ళి పొట్లాడే పొట్టేళ్లలో ఒకదాన్ని అమాంతం ఎత్తుకొని పరిగెత్తసాగాడు. అది నగరపు కొత్వాలు గారి పొట్టేలు. దాని మీద అనేక వేల రూపాయలు పందాలు కాశారు ఊరిలో ఉండే పెద్దలు. ఎవరో వచ్చి ఈ పొట్టేలను ఎత్తుకుపోతూ ఉండడం చూసి జనం గగ్గోలు పెడుతూ ఆయన వెంటపడి పట్టుకున్నారు. ఆ సమయానికే దేవలుడు మైకం వచ్చి పడిపోయాడు. మళ్ళీ స్పృహ తెలిసేసరికి ఆయన ఆ ఊరి ఖైదులో ఉన్నాడు. రాత్రి చాలా భాగం గడిచి తెల్లవారు వస్తుంది.
ఆ రోజు జరిగిందంతా ఆయన జ్ఞాపకం తెచ్చుకొని మఠానికి ఇద్దామనుకున్న డబ్బు పోయింది. తాగకూడనిదేదో తాగాను, చెయ్యకూడనిదేదో చేసి బందికానాలో పడ్డాను. భీముడు ఏమయ్యాడో తెలియదు. ఇదంతా జరగడానికి నేనేం తప్పు చేసి ఉంటాను? నా వల్ల ఏ తప్పు జరగలేదే. పోనీ రమేషుడు ఏదైనా తప్పు చేశాడా? లేదులే, పాపం అతను చాలా మంచివాడు. దారి తప్పి నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అతనిలో కూడా దురుద్దేశం ఏమీ లేదు. ఇది భగవంతుడు పెట్టిన పరీక్షే కాని మరేమీ కాదు అని రూఢి చేసుకున్నాడు. తెల్లవారుతూనే రమేషుడు వచ్చాడు. బాబుగారు, నా మూలంగా మీకు చాలా శ్రమ కలిగింది. మీ విడుదలకు కొత్తవాళ్ళు అనుమతి ఇదిగో, మనం పోదాం పదండి అని అతను దేవలుడితో అన్నాడు. విచారణ కూడా జరగకుండా విడుదల ఎలా చేశారు నాయన అన్నాడు దేవలుడు. నిన్న మిమ్మల్ని రాజభటులు పట్టుకుపోగానే నేను కొత్తవాళ్ళు గారింటికి వెళ్ళాను. ఆయన కొందరు మిత్రులతో పాచికలాడి డబ్బు పోగొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆయన రా రమేష్, నా ఆట కాసేపు ఆడు అన్నాడు. అర్ధరాత్రి దాకా ఆడాను. ప్రతి పందెం గెలిచాననుకోండి. నేను వచ్చిన పని తెలుసుకొని ఆయన విడుదల పత్రం ఇవ్వడమే కాకుండా నేను గెలిచిన దాంట్లో సగం ఇచ్చాడు. ఇదిగోండి 2000 రూపాయలు అన్నాడు రమేషుడు. ఎంత తప్పు చేశావు నాయన, నేను ఖైదులోనే ఉంటాను. నన్ను న్యాయాధికారి విచారించి శిక్షించని. అది అలా ఉంచి జోదం ఆట ద్వారా నా విడుదల జరగడం భావ్యం కాదు. చెడ్డ నుంచి మంచి ఎలా వస్తుంది నాయన అన్నాడు దేవలుడు. రమేషుడు ఈ మాటలు విని తెల్లబోయాడు. అతను దేవలుడి వంటి సత్పురుషుణ్ణి ఎన్నడూ చూడనే లేదు. ప్రపంచంలో అలాంటి వారు ఉంటారని కూడా అతనికి తెలియదు. అటువంటి వాడికి అన్యాయం చేసి ఖైదు ప్రాప్తి కూడా కలిగించినందుకు అతని అంతరాత్మ దహించుకుపోతున్నది. రమేషుడు కొంచెం ఆలోచించాడు. బాబుగారు, కొత్వాలు జారీ చేసింది రాజాజ్ఞతో సమానం. అందులో మీరు తక్షణం ఖైదు విడిచి ఇంటికి వెళ్ళాలని శాసించి ఉన్నది అన్నాడు. అలాగా నాయనా, అయితే శాసనం పాటించి తీరవలసిందే. పోదాం పద అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చారు. సత్రం అధికారి దేవలుని చూసి, అయ్యా, మీరు హరిద్వారానికి వెళ్తున్నారు కాబోలు. కొద్దిసేపట్లోనే ఒక పడవ బయలుదేరుతున్నది అన్నాడు. అయితే నేను బయలుదేరతాను అన్నాడు దేవలుడు. బాబుగారు, నాకు ఒక్క మేలు చేయాలి. ఈ 2000 పట్టుకుపోయి మీరు ఆ మఠానికి అర్పించండి. నా మూలాన మీరు సొమ్ము పోగొట్టుకున్నారు. నేను మీకు ఇంతకంటే ఏం చేయగలను అన్నాడు రమేషుడు. ఆ డబ్బు నేను అంటను నాయన, అన్యాయంగా సంపాదించిన సొమ్ము. దాన్ని అనాథలకు ఇచ్చేయి. భీముడు కనిపిస్తే వాణ్ణి ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఈ దూరదేశంలో భగవంతుడు నిన్ను బంధువులాగా నాకు తటస్థపరిచాడు అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి గంగానది ఒడ్డుకు వెళ్ళారు. దేవలుడు ఎక్కిన కొద్దిసేపటికల్లా పడవ కదిలింది. వెళ్ళిపోయే ఆ పడవకేసి చూస్తూ రమేషుడు కన్నీరు కార్చాడు. ఆ క్షణానే అతను తన జీవిత విధానం పూర్తిగా మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ డబ్బుతో తన బాకీలన్నీ తీర్చేసి అక్కడ అందరిలాగా బతకాలని నిర్ణయించుకున్నాడు. దేవలుడెక్కిన పడవ ఒక 1/2 మైలు వెళ్ళిందో లేదో భీముడు నది ఒడ్డున పరిగెత్తుకు వస్తూ కనిపించాడు. చుక్కాని వాడితో దేవలుడు, బాబు, పడవ కొంచెం ఒడ్డుకు పట్టు, ఆ వచ్చేవాడు మా మనిషి అన్నాడు. భీముడు పడవలోకి ఎక్కుతూనే తన రొండిన ఉన్న డబ్బు మూట తీసి యజమానికి ఇస్తూ, ఆ మనిషి మొహం చూసి నాకు అనుమానం కలిగింది బాబు, ఆ డబ్బు నా దగ్గర దాచాను అన్నాడు. తన డబ్బు తనకు తిరిగి కనపడగానే దేవలుడు తన కష్టాలన్నీ మరిచాడు. ఆయన భీముడితో, అరే, అలా అనకూడదురా. అతను లేకపోతే ఆ ఊళ్ళో మనం ఎన్ని కష్టాలు పడి ఉండేవాళ్ళం. రమేషుడు చాలా మంచి హృదయం గల మనిషి అన్నాడు. పడవ ముందుకు సాగిపోయింది. రమేషుడిలో కూడా మార్పు వచ్చి మంచిగా బతకడం మొదలుపెట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.